భారతదేశంలో 70% మంది ప్రజల యొక్క ఆదాయపు లెక్క 50,000 లోపే ఉంది. 70%. ఈ 50,000 లోపు ఉన్నటువంటి వాళ్ళు ముందు తమ ఫుడ్డు, బట్టలు ఇవి 2 కాకుండా తమ ట్రాన్స్పోర్టేషన్ ఈ 3 కాకుండా పిల్లల విద్య, పిల్లల వైద్యం, తమ వైద్యం ఈ దిశగా అడుగులు వేయాల్సి వస్తుంది. డబ్బులు చాలట్లా. ఇంటి అద్దె కంపల్సరీ, కరెంటు కంపల్సరీ, ఈ చదువు కంపల్సరీ. వీటన్నిటికీ కాస్ట్ అయిపోతుంటే రూపాయి మిగలకపోయేటప్పటికి సొంత ఇల్లు కట్టుకోవడం అనేది సాధ్యమా? మా నాన్నగారు నేను 74లో నేను పుడితే అప్పటికి అంతకుముందు మా తాతగారు కోటీశ్వరుడు కాకపోతే ఆయన ఎవరికో షూరిటీలు పెట్టి ఆస్తులంతా ఆర్థకర్పూరం అయిపోయినాయి, కోర్టు కేసుల్లో ఎగిరిపోయినాయి. అప్పటి నుండి ఆయన ఒక పేద కుటుంబం, ఆ తర్వాత మధ్యతరగతి కుటుంబం దగ్గరికి వచ్చాడు. ఆయన జీవితకాలంలో ఒక ఇల్లు కట్టుకోవాలన్న కోరిక నెరవేరలా. నేను నా వల్ల కాలేదు. ఈనాడు, సిటీ కేబుల్, జేజ, తర్వాత TV9 ఇవన్నిట్లా అవలేదు. తర్వాతన ₹1,00,000 జీతం జమినీలో చేరాక వచ్చినప్పుడు ₹1,00,000కి గాను 30,000 రూపాయలు చొప్పున వీళ్ళు తీసేసుకుంటుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. అది ఎట్లాగ పరిష్కారం అంటే, సరే అది ఎట్లాగో మీరు ఆపలేరు, దాని బదులు మీరు కనుక హౌసింగ్ లోన్ తీసుకుంటే ఆ వడ్డీ మీదన ఇక్కడ ట్యాక్స్ ఎగ్జామ్షన్ వస్తుందని చెప్పారు. అసలు మీద రాదు, వడ్డీ మీద. అప్పుడు నేను తీసుకున్నటువంటిది ఒక హౌస్. ఆ హౌస్ గృహప్రవేశం తీసుకుంది 26.5 లక్షలకి అప్పట్లో తీసుకుంది. గృహప్రవేశం చేస్తే నాన్న ఆ రోజున కంటతడి పెట్టుకున్నాను అనమాట. జీవితంలో ఇల్లు దక్కించుకున్నారు మా నాన్న, తర్వాత మళ్ళీ ఆయన పేరు పెట్టినందుకు నీకు ఇల్లు వచ్చిందిరా, ఇల్లు కొనుక్కోగలిగావు, కాకపోతే ఆయన నీకు కోట్లలో అంటే నువ్వు ఎదగాలని కోరుకుంటున్నాను అని. అంటే ఒక మధ్యతరగతి వాడికి ఉండే ఇంటి కళ అంతది నాకు. అందుకనే ఆస్తి అనే దాని మీదన చాలా ఇది ఉంటుంది. ఇప్పుడు ఆ ఇల్లే మొన్న వరదలకి దెబ్బతింది. ఇప్పుడు అది రిపేర్ చేయించుకోవడానికి గిలగిల్లాడిపోతున్నాం అనమాట. అంటే మధ్యతరగతోడికి ఒక ఇంటి స్వప్నం అనేది. ఇదంతా ఈ సుత్తంతా ఎందుకు చెబుతున్నాను వ్యక్తిగతమైనటువంటిది అంటే, టాటా వాళ్ళు కూడా ఇప్పుడు హౌసింగ్ సెక్టార్లోకి అడుగుపెట్టారు. టాటాకి సంబంధించినటువంటి రియాలిటీ CEO తాజాగా కీలకమైన ప్రకటన చేసుకొచ్చారు. ఈ ప్రభుత్వాలకి మేల్కొల్పేటటువంటి అంశం, అలాగే ప్రతి మధ్యతరగతి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాల్సిన, నేను అనేకసార్లు ప్రస్తావించా, మధ్యతరగతికి ఇల్లు కట్టించేయంటారు నాయన. ఇదివరకు హౌసింగ్ బోర్డు కాలనీలు అవి కట్టేది మధ్యతరగతికి. లేబర్కి ఇల్లు ఏదో ఒక విధంగా ఫ్రీగా ఇస్తుంటారు ప్రభుత్వాలు. మధ్యతరగతికే ఇంటి కరువు అయిపోతున్నటువంటి దశ. ఈయన చెప్పుకొచ్చిందంటే టాటా రియాలిటీ CEO, మిడిల్ క్లాస్ అనేటటువంటిది ఇంటిని కొనుగోలు చేసే ఎఫర్ట్ చేయలేకపోతుంది. నియర్లీ 50% ప్రాపర్టీ వాళ్ళు కనుక రంగంలోకి దిగితే వస్తుంది. వాళ్ళకి చేతిలో ఉన్న డబ్బంతా కూడా వీటికే ఖర్చు అయిపోతుంది. ప్లస్ వాళ్ళు ట్యాక్సులు కడుతున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ లాంటిది. దాంతో ఇంకెట్లా కడతారు, ఎట్లా కొనగలుగుతారు? కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాలి అని చెప్పుకొచ్చారు. నన్ను అడిగితే ప్రభుత్వం ఓ 10 లక్షల రూపాయల ఏది ఇల్లు హౌసింగ్ లోన్కి సంబంధించినటువంటి వడ్డీ మీదనే కాకుండా హౌసింగ్ లోన్కి సంబంధించినటువంటి అసలుని కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అప్పట్లో నెలకి నాకు 25,000 రూపాయలు కిస్తీ పడేది. ఆ 25,000 రూపాయలు నాకు ట్యాక్స్ పడదు అంటే అప్పుడు ప్రాబ్లం ఉండేది కాదు. కానీ ట్యాక్స్ కడతాను, ప్లస్ ఇది కట్టాల్సి వచ్చింది. మళ్ళీ అప్పు తీసుకున్నందుకు కిస్తీ కట్టేటోడికి అదొక భారం అయింది. నానా తిప్పలు పడ్డా ఆ టైంలో. ఏది అమ్ముకున్నానో ఏది కొనుక్కున్నానో అర్థం కాలేదు. అంత టెన్షన్ పడినటువంటి సందర్భం. కాబట్టి ఇంటికి సంబంధించినటువంటి రుణాల వ్యవహారంలో ఇన్కమ్ ట్యాక్స్ల ఎగ్జంప్షన్ పెంచాల్సిన అవసరం ఉంది.